తెలుగు స్టోరీస్. ఒక అడవిలో ఒక నక్క ఉంది. దగ్గరలో ఉన్న చెరువు వద్ద ఒక కొంగ కూడా ఉంది. వారిద్దరికీ మంచి స్నేహం కుదిరింది. ఒకరోజు నక్క కొంగను తన ఇంటికి భోజనానికి రమ్మని పిలిచింది. కొంగ దానికి సరేనంది. కొంగ నక్క ఇంటికి చేరుకుంది. నక్క కంచం తీసుకొని వచ్చి కొంగ ముందు పెట్టింది. తియ్యని వాసన వస్తున్న పాయసాన్ని ఆ కంచంలో వడ్డించింది. కొంగ తన పొడవైన ముక్కుతో దానిని తినడానికి ప్రయత్నించింది. కానీ ముక్కు పొడవుగా ఉండటం వలన ఏమీ చిక్కటం లేదు, నోటిదాకా పోవటం లేదు. అయ్యో, నీకు తినటం చేత కావటం లేదా? ఇటు చూడు, ఇలా తినాలి అంటూ నక్క గబగబా ఆ పాయసమంతా తినేసింది. కొంగకి ఎంతో కోపం వచ్చింది. అయినా ఏమీ చెయ్యలేక ఆకలితో అలాగే చెరువు వద్దకు వెళ్ళిపోయింది. మరునాడు కొంగ వచ్చి నక్కని విందుకు రమ్మని పిలిచింది. నక్క అలాగే వస్తాను అంటూ సరేనంది. మరునాడు నక్క కొంగ ఇంటికి విందుకు వచ్చింది. కొంగ నక్కను కూర్చోబెట్టి చేపల పులుసు ఉన్న పొడవాటి కూజాను తన ముందు ఉంచింది. గుమగుమలాడుతున్న ఆ చేపల పులుసు నక్కకు ఎంతో నోరూరుస్తుంది. నక్క చేపల పులుసును తినడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంది. కానీ తినడానికి వీలు కాలేదు. ఎందుకంటే ఆ కూజ పొడవుగా ఉండటం వల్ల నక్కకి తినడానికి రావటం లేదు. అయ్యో, నీకు తినడం చేత కావటం లేదా? ఇటు చూడు, ఇలా జుర్రుకోవాలి అంటూ కొంగ తన పొడవైన ముక్కును కూజాలో దూర్చి చేపల పులుసును జుర్రుకుంటూ క్షణాల్లో దానిని ఖాళీ చేసింది. నేనింత ఆకలితో ఉంటే నన్ను పిలిచి నాకు అందకుండా చేసి నీవు తినటం ఏమైనా బాగుందా అని నక్క అడిగింది. దానికి కొంగ నీవు నేర్పిన విద్యే అని జవాబిస్తుంది. అప్పుడు నక్క నోరు మెదపకుండా ఇంటి దారి పట్టింది.